హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ సప్లీ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి రిజల్ట్స్పై అయితే క్లారిటీ అయితే వచ్చింది. సో రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు అనౌన్స్ చేస్తారు. అండ్ అలాగే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే బార్డర్లో ఉంటే పాస్ చేస్తారా అంటే సపోజ్ 24 మార్క్స్కి అయితే 23, 22 వచ్చినాయి, పాస్ చేస్తారా లేదా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ అయినా ఇంకా చేయగలుగుతాను. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ముందుగా ఏంటంటే ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి పేపర్ కరెక్షన్ మొదటి వరకు కూడా 95% అయితే కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. సో మనకు చూసుకుంటే తొందరలోనే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో రిజల్ట్ డేట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు కానీ ఇంచుమించుగా మనకు 20 లోపు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే బార్డర్ దగ్గర ఉంటే పాస్ చేస్తున్నారా లేదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి కొంతమంది లెక్చర్స్తో కాంటాక్ట్ అవుతే వాళ్ళు చెప్పడం ఏంటంటే బార్డర్లో ఉన్నా కానీ పాస్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. కాకపోతే మీరు ఎంతో కొంత రాసి ఉంటేనే పాస్ చేయగలం అని చెప్పేసి అన్నారు. సో మీరు ఏదైనా రాసినా కానీ అటెంప్ట్ చేసినా కానీ సో పాస్ మార్క్ అయితే వేస్తున్నారని చెప్పేసి అన్నారు. సో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో వన్స్ రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంకి రిలీజ్ చేస్తారు అండ్ అలా చెక్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అలాగే మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.